Hi children, good morning Nana. How are you? I hope you are all fine. So are you doing given homework Nana? So all of you compulsory do the given homework Nana. And so మనం ఫిఫ్త్ చాప్టర్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం నాన్న. ఫిఫ్త్ చాప్టర్ ఇస్ ద సో యూరోప్ లెసన్ గురించి చెప్పుకుంటున్నాము. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో దాంట్లో మనము సో డిస్కవరీ ఆఫ్ సీ రూట్ గురించి మనం సో డిస్కషన్ చేసుకుంటున్నాం కదా నాన్న. సో దాంట్లో మనకి ఏం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. సో ఇక్కడ మనకి మ్యాప్ 7లో చూపించిన విధంగా ట్రేడ్ రూట్స్ గురించి, అంటే ఒకప్పుడు సపన్ టైం వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం పర్పస్గా సముద్రానికి సో మార్గాన్ని కనుగొనడం అనేది జరిగింది కదా. సో అదేవిధంగా మనకి లుక్ ఎట్ ద మ్యాప్ 7లో ఇచ్చిన విధంగా మనకి మొత్తం కూడా ఎన్ని రూట్స్ ఉన్నాయని చెప్పుకున్నాము. సో మేజర్ టూ రూట్స్. హౌ మెనీ రూట్స్ నానా? మేజర్ 2 రూట్స్ ఉన్నాయని చెప్పుకున్నాము. అండ్ ఆ 2 రూట్స్ గురించి కూడా డిస్కషన్ చేసుకున్నాము కదా. ఆర్గ్యుమెంట్ బోత్ ఆర్ ద సో రూట్స్ క్రాస్డ్ ద మెడిటేరియన్ సీ. రెండు కూడా సో బోత్ ఆర్ మనకి ఎన్ని రూట్స్ ఉన్నాయని చెప్పుకున్నాము? 2 కదా. సో మనకి 2 అండ్ 2 మేజర్ రూట్స్ ఆర్ దేర్. 2 రూట్స్ ఆర్ జాయిన్ సో acrossed where the acrossed the roots. సో yes you were right, Mediterranean Sea. రెండు కూడా సో both the సో roots acrossed. సో క్రాస్డ్ ద ఎక్కడ క్రాస్ అవుతున్నాయి? ఎస్ యు ఆర్ రైట్. సో మెడిటేరియన్ సీ. సో ఇవి రెండు కూడా అక్కడ అక్రాస్ అవుతున్నాయని చెప్పుకున్నాం కదా. అండ్ వాటిలో మనము సో వైల్ వన్ ఆఫ్ దమ్ లుక్ సో ల్యాండ్ రూట్. ఒకటేమో ఫస్ట్ వన్ ఆఫ్ ద సో ల్యాండ్ రూట్. First one is the land route. Okay, and so land route so via the so Middle East and East Iran and Afghanistan. The other route look so a sea. So route where is the route and so sea and Red Sea and the Arabian Sea. Okay, so మనము ఈ విధంగా ఒకటేమో ల్యాండ్ రూట్ ఒకటేమో సీ రూట్ అని చెప్పడం జరిగింది కదా. సో అదేవిధంగా నిన్నటే మనము ఇది డిస్కషన్ చేసుకున్నాం. టుడే నా అబౌట్ 500 years ago the West European sailors and traders began to the search for your new routes to India. సో అదేవిధంగా అబౌట్ ఎప్పుడన్నా మనము సో 5 years ago. సో 5 సంవత్సరాల క్రితం నాన్న ఇక్కడ సో వెస్ట్ యూరోపియన్స్ ఎవరైతే ఉన్నారమ్మా, ఈ వెస్ట్ యూరోపియన్స్ సో ఎవరెవరంటేనా సో సైలర్స్ అండ్ ట్రేడర్స్ అంటే ఎవరన్నా సో వర్తకులు. ఇక్కడ సైలర్స్ అంటే ఎవరు? సో నావికులు, అంటే పడవ నడిపే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు. ఓకేనా? సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంట? బిగైన్ టు సర్చ్. వీళ్ళు ఏం చేస్తారంటమ్మా? సర్చ్. దేనికి సర్చ్ చేశారంటే, దేన్ని వెతికారంటే అమ్మా సో న్యూ రూట్స్ టు ఇండియా. న్యూ రూట్ అంటమ్మా కొత్త రూట్ని మన భారతదేశానికి ఏం కనుగొన్నారంటే సో కొత్త రూట్ని కనుగొనడం అనేది జరిగిందన్నమాట. ఇండియా మన భారతదేశానికి. ఎవరు ఇక్కడ? ఇప్పుడు కాదు, 500 years ago. 500 years ago. సో 500 years ago నాన్న వెస్ట్ యూరోపియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో యూరోపియన్స్ వాళ్ళు అండ్ సైలర్స్ అండ్ ట్రేడర్ సర్చ్ న్యూ రూట్స్ ఫ్రమ్ ఇండియా. మన భారతదేశానికి కొత్త రూట్స్ని వీళ్ళు కనుగొనడం అనేది జరిగిందనమాట. సో దిస్ వాజ్ బికాజ్ బోత్ ద రూట్స్ మెయింటైన్ అబౌవ్ ద పాస్ త్రూ ద సో కంట్రీస్ రూల్డ్ బై ద సో అర్బాస్ అండ్ హూ were often
ఆఫ్ ఏ వార్ విత్ ద యూరోపియన్స్. సో అదేవిధంగా దిస్ వాజ్ బికాజ్, కానీ ఏమైందట, బౌత్ ద రూట్స్, రెండు దారులు ఏవైతే ఉన్నాయో సో మెయింటైన్ అబౌవ్ ద పాస్డ్ త్రూ ద కంట్రీస్, ఈ రెండు రూట్లు కూడా మెయింటైన్ చేశారు. కానీ సో రూట్స్ అండ్ రూల్డ్ బై ద అరబ్, అంటే దీనికి ఒక రూల్ ఉంటుంది కదా, ఈ రూల్ ఎవరికి అంటమ్మా, అర్బాస్ హూ వర్ ఆఫ్టర్ ద వార్ విత్ ద యూరోపియన్స్. అందుకనే ఈ రూట్ వల్ల ఏమైందంటే ఒక వార్ కూడా జరిగిందంట. వార్ అంటే సో యుద్ధం. ఇవి బౌత్ రూట్ రెండు దారులు ఉన్నాయి కదా, కానీ దీనివల్ల రూల్ మేమంటే రూల్ మేమే పాస్ చేయాలని అక్కడ వాళ్ళకి సో యుద్ధం కూడా, వార్ కూడా జరిగిందనమాట. So further most of the trade in the Mediterranean Sea was controlled by the Italian merchants. సో అదే విధంగా ఇంకా ఆ విధంగా గడిచింది కదా. హూ ఆర్ ద ఆఫ్టర్, సో వార్ ద యూరోపియన్స్. ఆఫ్టర్ యుద్ధం తర్వాత ఏమైందమ్మా, సో ఫర్దర్ మోస్ట్ ఆఫ్ ట్రేడ్, వర్తకం ఎక్కువగా ఎక్కడ జరిగిందంటే సో ఈ మెడిటేరియన్స్ ఏదైతే ఉందమ్మా అక్కడ వర్తకం జరిగిందనమాట. ఎక్కువ ఎవరు, ఇటాలియన్ మర్చెంట్స్. అప్పుడు ఎక్కువ ఎవరు జరిపారంటే మెడిటేరియన్ సీ పైన సో ఎక్కువ ఇటాలియన్ సో మర్చెంట్స్ అంటే వర్తకులు. ఇటాలియన్ మర్చెంట్స్ ఎక్కువగా సో మెడిటేరియన్ సీ పైన ఎక్కువగా వ్యాపారం చేయడం అనేది జరిగింది. సో అదేవిధంగా సో మెడిటేరియన్ సీ వాజ్ ద కంట్రోల్ బై ద ఇటాలియన్ మర్చెంట్. తర్వాత ఏం చేస్తుందంటే ఈ మెడిటేరియన్ సీ అయితే ఎవరిని కంట్రోల్ చేస్తుందంటే ఇటాలియన్ మర్చెంట్స్ని టోటల్గా సో కంట్రోల్ చేయడం అనేది జరిగింది. సో హూ డిడ్ నాట్ లెట్ ఇన్ ఏ ట్రేడర్స్ సో ఆఫ్ అదర్ కంట్రీస్. అదేవిధంగా హూ డిడ్ నాట్, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కూడా సో ట్రేడర్ వర్తకులు ఈ సైడ్కి సో ఆఫ్ అదర్ కంట్రీస్కి ఇంకా వెళ్ళలేదు, వేరే దేశానికి. సో దట్ ఈస్ వై ద సైరస్ ఆఫ్ other countries began to look for the routes to India that did not have to the pass through the Mediterranean Sea or Arab ruler countries. సో ఇక్కడ మెడిటేరియన్ సీ, అదేవిధంగా ఇంకేంటదమ్మా సో అరబ్, మెడిటేరియన్ సీ అండ్ అదేవిధంగా అరబ్ ఏదైతే ఉందనో రూల్డ్ కంట్రీస్. ఈ అరబియన్ సీ కానీ అదేవిధంగా ఈ మెడిటేరియన్ సీ కానివ్వండి, ఈ అరబియన్ కంట్రీస్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే సో ఆర్ ద రూల్డ్ కంట్రీస్ వీళ్ళు సో రూల్డ్ కంట్రీస్ చేయడం అనేది జరిగింది. అండ్ అదేవిధంగా వీళ్ళు ఇంకేం చేస్తారు, సో లుకింగ్ ఎట్ ద మ్యాప్ కెన్ యూ టెల్ వాట్ దెన్ ద న్యూ రూట్ సో కుడ్ బి. ఇక్కడ మ్యాప్ కనుక చూసినట్టయితే సో మనం మ్యాప్ అబ్జర్వ్ చేస్తాను. హియర్ హ్యావ్ గివెన్ మ్యాప్, సో యు ఆర్ ద అబ్జర్వ్ మ్యాప్ కేర్ఫుల్లీ ఆఫ్టర్ రైట్ ద సో హియర్ హ్యావ్ ఏ క్వశ్చన్, దట్ క్వశ్చన్ ఆన్సర్ రైట్ ద. ఒకవేళ బాగా అబ్జర్వ్ చేసి సో అక్కడ న్యూ రూట్, కొత్త రూట్ ఏది అని అడుగుతుందన్నమాట. ఓకేనా. Of course, this map did not exist in those days, and people had just so begun to the and figure out the earth must be the round and on a fault. మరి అదేవిధంగా భూమి కొంతమంది ఏమో ఫాల్ట్ ఏటవాలుగా, అండ్ అదేవిధంగా సో కొంతమంది ఏమో ఈ భూమి ఈ విధంగా అని చెప్పారు కదా. సో అదేవిధంగా కొంతమంది ఏమో రౌండ్గా ఉందని చెప్పారు, కొంతమంది ఫాల్ట్, సో కొంతమంది సో ఫాల్ట్గా ఉంది, నిలువుగా ఆ విధంగా ఉందని చెప్పారు కదా. సో అదేవిధంగా అఫ్కోర్స్ ఆ మ్యాప్ని కనుక మనం చూసుకున్నట్టు దాని ప్రకారం ఆ రోజులలో కొంతమంది పీపుల్ బిగాన్ టు ఫిగర్ ప్రకారం మనకి మచ్ సో ఎర్త్ భూమి కొంతమంది రౌండ్గా ఉందన్నారు, కొంతమంది ఫ్లాట్గా ఉందని చెప్పారు. సో అండ్ సో ఇటాలియన్ సైలర్ నేమ్డ్ అండ్ సో క్రిస్టోఫర్ కొలంబస్ థాట్. అంటే ఇక్కడ ఎవరి యొక్క ఆలోచన అంటమ్మా సో ఇటాలియన్కి చెందిన సో ఈయన ఒక ఇటాలియన్ సైలర్, ఈయన ఒక పడవ నడిపే నావికుడు. ఆయన ఏం చెప్పాడు, ఆయన పేరు ఏంటంటమ్మా సో క్రిస్టోఫర్ కొలంబస్. ఈ క్రిస్టోఫర్ కొలంబస్ యొక్క ఆలోచన ఏంటంటే సో ఇఫ్ ద ఎర్త్ ఈజ్ రౌండ్ దెన్ ఇట్ ఈస్ షుడ్ బి ద పాసిబుల్ టు
రీచ్ ఇండియా ఫ్రమ్ టు ద వెస్ట్ టు. అప్పుడు సో ఈ క్రిస్టోఫర్ కొలంబస్ ఈయన ఇటాలియన్కి చెందిన వ్యక్తి. మొట్టమొదటిగా ఈయన ఏం చేశాడంటే భూమి ఎలా ఉందని చెప్పాడు. సో గుండ్రంగా ఉంది. సో లైక్ ఏ ఆరెంజ్, లైక్ ఏ బాల్. సో ఈయన గుండ్రంగా ఉంది అని చెప్పాడు. కానీ ఇట్ ఈస్ ఎ పాసిబుల్ టు రీచ్ ద ఇండియా ఇది. సో అప్పుడు ఈయన ఈ క్రిస్టోఫర్ కొలంబస్ ఏ కంట్రీకి చెందినవాడు అంటే ఇటాలియన్ దేశానికి చెందినవాడు. ఈయన యొక్క సో పడవ నడిపే వ్యక్తి. ఈయన భూమి ఎలా ఉందని చెప్పాడు. సో గుండ్రంగా ఉందని చెప్పాడు. అప్పుడు ఈయన ఇంకా సో పాసిబుల్ టు రీచ్ ద ఇండియా షుడ్, తప్పకుండా మనము ఇండియాకి రీచ్ అవ్వచ్చు అని ఈయన చెప్పాడు అనమాట. ఓకేనా. సో ఇఫ్ we were to travel westwards across the Atlantic Ocean, we should reach China and India sooner or later. ఫస్ట్ మనం ఏమో వెస్ట్ వైపుకి వెళ్ళామనుకో. సో వెస్ట్ వైపుకి వెళ్తే మనం కంపల్సరీగా ఇండియాకి రీచ్ అవుతామని చెప్పాడు. ఓకేనా. సో ఇండియాకి వస్తామని ఎవరు చెప్పారు. భూమి ఎలా ఉందని చెప్పారు. లైక్ ఏ బాల్, లైక్ ఏ ఆరెంజ్. గ్లోబ్ ఏ విధంగా ఉందో సో గోళాకారంగా అట్లే మన భూమి ఉందని చెప్పడం జరిగింది. దానివల్ల మనకి ఈజీగా షుడ్ కంపల్సరీ పాసిబుల్ అవుతుంది, మన భారతదేశానికి వెళ్ళొచ్చు అని ఎవరు చెప్పారు. సో ఇటాలియన్. సో ఎవరు చెప్పారమ్మా. సో ఇటాలియన్. సో ఇటాలియన్ సెయిలర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఏమని చెప్పాను. సో ఎస్ ఇవర్ రైట్ అమ్మా. క్రిస్టోఫర్ కొలంబస్. క్రిస్టోఫర్ కొలంబస్ ఈయన యొక్క ఆలోచన ప్రకారము సో వెస్ట్ వైపుకి ఇండియా రీచ్ అయిందని చెప్పాడు. అండ్ ఇఫ్ యూ వర్ టు ట్రావెల్, ఒకవేళ మళ్ళీ మీరు ట్రావెల్ చేయాలి అనుకుంటే వెస్ట్ వార్డ్స్, ఎటువైపు. సో వెస్ట్ వార్డ్స్ కనుక ట్రావెల్ చేయాలి అంటే అమ్మ ఒకవేళ అక్రాస్ ద దేన్ని క్రాస్ చేయాలని చెప్పాడు. సో అట్లాంటిక్ ఓషన్ని క్రాస్ చేయాలని సో చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఒకవేళ అట్లాంటిక్ ఓషన్ క్రాస్ చేస్తే కనుక మేబీ వుడ్ రీచ్ అటు ఎక్కడికి రీచ్ అవుతానంట. చైనా అండ్ సో ఇండియా సూనర్ ద లేటర్. ఫస్ట్ చైనా వస్తుంది, తర్వాతకి ఒకవేళ ఇటువైపు ప్రయాణం చేస్తే కనుక చైనా, లేటర్ తర్వాత ఇండియా వస్తుందని చెప్పాడు అనమాట. సో లుక్ ఎట్ ద గ్లోబ్ టు ద చెక్ ఏ వెదర్. సో అండ్ కొలంబస్ ఈజ్ ఏ థింగ్స్ వాజ్ కరెక్ట్. ఒకవేళ మీరు గ్లోబ్ని అబ్జర్వ్ చేశారు, ప్రీవియస్ క్లాస్లో అబ్జర్వ్ చేశారు, ఈ క్లాస్లో కూడా మీరు స్టార్టింగ్లో మళ్ళీ నేను గ్లోబ్ చూపించాను. గ్లోబ్ని అబ్జర్వ్ చేశారు కదా, దాని ప్రకారం మనకి క్రిస్టోఫర్ కొలంబస్ చెప్పిన విధానంగా సో మనకి సో వెదర్, చెక్ ద వెదర్. మనం కనుక వెదర్ని చెక్ చేస్తే సో కొలంబస్ థింకింగ్ వాజ్ కరెక్ట్. కొలంబస్ కరెక్టా అని అడుగుతున్నాడు ఇక్కడ. ఓకేనా. సో కొలంబస్ set out with the so 3 ship in a 1492 so to cross the Atlantic Ocean. ఈ కొలంబస్ ఈయన మొత్తం కూడా సో విత్ 3 షిప్స్ ఉన్నాయి, 3 పడవలు ఉన్నాయి ఈయన దగ్గర, షిప్ ఓడలు ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఈయన వీటిని ఎప్పుడంటే సో 1492లో ఈయన దగ్గర 3 సో షిప్స్ ఉన్నాయి కదా ఈయన దగ్గర. షిప్ అంటే ఈయన దగ్గర ఓడలు ఉన్నాయి కమ్మా. ఈయన ఈ పడవలు ఎటువైపు క్రాస్ చేసిండు. అట్లాంటిక్ ఓషన్ వైపు. సో వీటిని ఈయన క్రాస్ చేయడం అనేది జరిగింది. ఆఫ్టర్ 3 months ఆఫ్ ఏ షైలింగ్ అండ్ సో వీసా అండ్ ల్యాండ్ హెడ్. సో అదేవిధంగా 3 months ఆఫ్టర్ 3 నెలల తర్వాత ఈయన ఏం చూసిండంట. సో ల్యాండ్ హెడ్ని చూడటం అనేది జరిగింది. కొలంబస్ థాట్ దట్ ఈ హ్యాడ్ ఏ రీచ్డ్ ఇండియా. కొలంబస్ యొక్క ఆలోచన ప్రకారము ఈయన ఎక్కడికి రీచ్ అయ్యాడట. ఇండియాకి రీచ్ అవ్వడం అనేది జరిగిందనమాట. యాక్చువల్లీ హీ వాజ్ స్టిల్ ఫార్ ఫ్రమ్ ఇండియా. సో ఈయన యాక్చువల్గా హీ వాజ్ స్టిల్ ఫార్ ఫ్రమ్ ఇండియా. సో ఈయన ఏం చేసిండు, నిజంగానే ఈయన ఏమనుకున్నాడంటే స్టిల్ ఫార్ ఫ్రమ్ ఇండియా. సో ఇండియా చాలా దూరంగా ఉంది అనుకున్నాడు. సో ఈ హ్యాడ్
west and Indian. So he had reached the country which we know called the so West Indians. సో అప్పుడే ఏంటది ఏంది సో ఈ హ్యాడ్ రీచ్డ్ ఈయన కంట్రీకి రీచ్ అయ్యాడు కదమ్మా చేరుకున్నాడు కదా అప్పుడు విచ్ వి నో కాల్ ద వెస్ట్ ఇండియన్స్ అప్పుడే ఇన్ని సో వెస్ట్ ఇండియన్స్గా తెలవడం అనేది జరిగిందనమాట ఓకేనమ్మా సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ అండ్ టుమారో విల్ బి కంటిన్యూషన్ దిస్ చాప్టర్ and this class. So I hope you did understood this lesson. So form the questions, 5 questions and send your homework nana. So okay na. So tomorrow will be continuation this class and bye, take care, see you.